లేదు 23లో నేను చేసిందని లేదు. బట్ 95లో పులివెందుల కాన్స్టిట్యూన్సీ సంబంధించి తులసిరెడ్డి గారు అక్కడే కదా, అది మన ఇడుపులపై 6 జడ్పీటీసీలు అప్పుడు 3 గెలిచారు. ఎమ్మెల్యేలు ఏది ఏమైనా సార్ ఇది బ్యాలెట్ పద్ధతిలో అధికారం ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది నీవు చెప్పిన కదా, ఒకటి చెప్తున్నా సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రామారావు గారు చనిపోయారు, లక్ష్మీభారతి గారిది శ్రీకాకుళంలో బై ఎలక్షన్ వచ్చింది. ఆయన అనుకుంటే రిగ్గింగ్ చేసి లక్ష్మీభారతిని ఓడియగలుగుతుండే కదా, గతంలో సంగతి చెప్తున్నా. అలాగే పెద్దపల్లిలో నేను జూలైలో రాజీనామా చేశాను, 83లో జనవరిలో ఎలక్ట్ అయ్యి. నవంబర్లో ఎలక్షన్ వచ్చింది. రామారావు గారు 40 గ్రామాలు తిరిగారు, 40 మంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు, ఒక పద్మశాలి పవర్ఫుల్ క్యాండిడేట్. బట్ 3000 కాంగ్రెస్తో గెలిచారు. అలాగే 98లో గవర్నర్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన విద్యాసాగర్ రావు గారు మెట్టుపల్లిలో అతను ఎంపీకి గెలిస్తే బై ఎలక్షన్ వచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లక్ష్మీభారతి గారికి ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి 1999 వరకు 2004 వరకు ఉన్నారు కదా. ఆ బై ఎలక్షన్లో ఏదైతుందో క్యాంపెయిన్ చేశారు. బట్ అక్కడ ఏదైతుందో కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మిరెడ్డి జ్యోతెక్కాని గెలిచింది. విద్యాసాగర్ రావు గారిని ఇప్పుడు వాళ్ళ కొడుకే ఉన్నాడు, ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, డాక్టర్ సంజయ్ అని, అక్కడ గెలిచారు. వాజ్పేయి గారు అంటే ఈ దల్బదల్ అయితే ఒకే ఓటుతోటి మీకు 98లో అయింది కదా, ఒక ఓటు మేనేజ్ చేయగలుగుతుంది కదా. అంటే రాజకీయాల విలువలు పడిపోతున్నాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఏది ఏమైనా బెటర్ అంటే ఇతను గతంలో చేసింది కనుక ఈయన జిల్లాలనే బుద్ధి చెప్పాలని జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా ఈ కూటమి నాయకులు అందరూ అనుకొని మీరు మాకు వదిలిపెట్టండి, నాకు తెలిసిన సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్ పత్రికల్లో టీవీలలో కానీ నాకు ఉండే సమాచారం, మీరు ఇంటర్ఫేర్ కాకండి, వి విల్ టేక్ కేర్, ఇది మేము గెలిపించుకొని వస్తాము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కూడా ఏదైతుందో అంటే అధిష్టాన వర్గం ఇక్కడ ఉండే చంద్రబాబు గారా, బీజేపీ నాయకులా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కదా, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. జిల్లా అందరు నాయకులు ఏదైతే నిర్ణయించినప్పుడు వాళ్ళందరూ ఉంటేనే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ఎమ్మెల్యేలు ఉంటే సపోర్ట్ ఉంది కదా, మేము చూస్తామన్నప్పుడు వదిలిపెట్టాలి కదా. పోలీస్ ఇంపార్షియల్గా చేయాలని వచ్చింది. అలాగే ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు, నిర్బంధం చేశారు. ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్సీ కదా, ఎలాగైతే అవినాష్ రెడ్డి గారు చేశారో ఎమ్మెల్సీని కూడా నిర్బంధం చేశారు కదా, మరి ఎందుకు చేసినట్టు? సో కొంత ఇన్స్ట్రక్షన్ చేస్తూ పోలీసు ఇక్కడ ఎస్పీ గారు ఉండి ఇంపార్షియల్గా, గతంలో కూడా ఉమేష్ చంద్ర గారు 96లో చాలామంది అనుకుంటారు 5000 మెజార్టీతో గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు, చాలా టైట్ చేశారు. అయినా పులివెందుల్లో ఎప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీ ఉంటుంది ఆయనకు. అటువంటిది ఆ ఎన్నికల్లో ఇంపార్షియల్గా ఎక్కడ రిగ్గింగ్ ఒక సింగిల్ బూత్ కూడా జరగకపోతే కూడా 61,000 మెజార్టీ వచ్చింది. మీరు కావాలంటే నెట్లో కొట్టి చూడండి. 61 పులివెందుల కనుక మెజార్టీ ఒక 2,000 3,000 తగ్గిన ఆ రోజు లోకసభకు ఓడిపోయేవాడు 96లో. సో ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతుందో ఇది ఒక గుణపాఠము. ఆ గుణపాఠం కాకేందుకు కోర్టుకి ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్, ఈ ఎలక్షన్ను రద్దు చేసే అవకాశం లేదు. నిన్న చెప్పారు ఏదో కౌంటింగ్ కూడా మళ్ళీ కావాలని కోర్టు ఎంటర్టైన్ చేయది. సుప్రీంకోర్టు ఒకటి ఉంది, ఎనీ ఎన్నిక, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కోఆపరేటివ్ ఎన్నిక కావచ్చు, లోకల్ బాడీ కావచ్చు, వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ అయినాక ఆగది. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్, ఇప్పుడు దాని మీద ఎలక్షన్, ఇది 1 ఇయర్లో కూడా ఎలక్షన్ అయిపోతుంది. సరే మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా, పిటిషన్ వేసినా అది సాల్వ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఏది ఏమైనా మీ విజయవాడ ప్రెస్లో నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ 3 స్టేట్మెంట్స్ నిన్నంతా చూసిన తర్వాత నిన్న నైట్లో డిసిషన్ తీసుకొని ఏదైతుందో నేను రాజకీయాలకు అతీతంగా ఒక సిటిజన్గా వాళ్ళతో కలిసి పనిచేశాను. ఎంత అన్యాయం జరిగిందంటే మేము కేసీఆర్ అక్కడ గెలిచాడు, ఈ విధంగా ఫుల్ స్వీప్ 31 జిల్లా పరిషత్ వచ్చాయి, మున్సిపాలిటీలు కూడా స్వీప్ చేశాడు, అయినా ఎక్కడ రిగ్గింగ్ కానీ మిస్ పవర్ చేయలేదు. ట్రెండ్ అట్లుండే. ఇక్కడ మాత్రం యునానిమస్ చరిత్రలో అంటే ఈవెన్ తెలంగాణలో అంత ఇంత పర్సంటేజ్ రిజల్ట్, ఇంత పర్సెంట్, ఆయనకు 151 సీట్లు ఎట్లా వచ్చాయో దట్ ఈస్ ద రికార్డ్ 175లో. ఇప్పుడు 164 కూటమి ఇస్ ద రికార్డ్, దాన్ని మించింది. అలాగే లోకల్ బాడీలో చరిత్రలో ఎక్కడ దేశంలో జరగలేదు. తమిళనాడులో మన జయలలిత గారు పోటీ చేయలేదు కర్ణాటక ఉన్నప్పుడు, తర్వాత ఆమె 225 సీట్లు వచ్చాయి, 6 సీట్లు మాత్రమే డీఎంకి వచ్చాయి. యూపీలో అఖిలేష్ ములాయం సింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మాయావతి పోటీ చేయలేదు. నెక్స్ట్ ఆమెకు
403 సీట్లకి అవుతుందో 304 సీట్లు వచ్చాయి. బ్రాహ్మణ్స్కు 40 సీట్స్ ఇచ్చారు. అప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది యూపీలో. 425కు 22 ఉత్తరాంచలైంది, 80 లోక్సభ, అక్కడ 5 అయింది. ఇది 403, 403లో 300. లోకల్ బాడీ రిజల్ట్కు ఎప్పుడు సంబంధం ఉండదు. రామారావు గారు 87లో మండల వ్యవస్థను తీసుకొచ్చి 300 సమితిలను 1096 చేసి, భారతదేశంలో బీసీలకు అవకాశం లేదు. ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, మున్సిపల్ వార్డు మెంబర్ కానీ, కార్పొరేటర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మేయర్ కానీ. అటువంటిది మహిళలకు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 300 సమితిలను 1096 మండలాలు చేసి రాజ్యాధికారాన్ని గ్రామస్థాయికి తీసుకొచ్చిన చరిత్ర అటువంటిది. 87లో 85% మున్సిపాలిటీస్ అండ్ ఎంపీపీస్. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్, జిల్లా పరిషత్ మొత్తం జిల్లా అంతా ఎంటైర్ జిల్లా ఓట్లేయాలి. ఎంపీపీకి అప్పుడు జడ్పీటీసీ లేవు, టోటల్ మండలం ఓటేయాలి. అటువంటిది 89లో తను ఓడిపోతూ కల్వకుర్తిలో 2 పోటీ చేసి కల్వకుర్తిలో ఓడిపోతూ 34 లోక్సభకు 2 సీట్లు వచ్చి 39 కాంగ్రెస్ వచ్చింది. ఇది చరిత్ర. లోకల్ బాడీ ఎప్పుడు దీనికి సంబంధం ఉండదు. మనం చూసాం కదా ఇక్కడ లోకల్ బాడీ, అక్కడ కేసీఆర్ చూసాం కదా, అట్లనే రామారావు గారు చూసాము. రామారావు గారు ఓడిపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కనుక లోకల్ బాడీ ప్రిస్టేజ్ తీసుకునే అవసరం లేదు. దీని ఓటింగ్ సరళి ఎప్పుడు పవర్ పార్టీకి, అంటే టోటల్ స్టేట్ అయినప్పుడు పవర్ ఏది ఉంటే ఆ పార్టీకి ఏదైతుందో లోకల్ బాడీస్ ఫేవర్గా ఉంటాయి. అటు తమిళనాడు చూసినా, యూపీ చూసినా, ఇక్కడ టీడీపీ హయాంలో కానీ, కేసీఆర్ హయాంలో కానీ, కాంగ్రెస్ హయాంలో, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ అయినా చూసింది పవర్ పార్టీకే మెజార్టీ వస్తాయి. మళ్ళీ అసెంబ్లీకి కంప్లీట్ ఉల్టా ఉంటుంది. తో ఇది చరిత్ర. ఏది ఏమైనా